హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో సీరియల్ యాక్టర్ నాగమణికంఠ మొదటి రోజు నుంచి ఎలిమినేషన్ అవుతూ వస్తున్నాడు. గ్రాండ్ లాంచ్ రోజే ఎలిమినేషన్ అంటూ ఫ్రాంక్ చేయగా బాధ, కోపం రెండు వెలగక్కారు. తన కష్టాలు చెప్పుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో కష్టాలను వెల్లడించారు. ఈ సీజన్ లో ఫస్ట్ నామినేషన్ల సందర్భంగా మణికంఠ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే సింపతి గేమ్ ఆడుతున్నావంటూ అతడిపై పృథ్వీరాజ్ సహా మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేట్ అయిన తర్వాత ఎలిమినేట్ అవుతానేమోనని భయంతో హౌస్ లో ఎపిసోడ్ లో మణికంఠ బోర్న ఏడ్చేశాడు. తొలి వీక్ ఎలిమినేషన్ కోసం మణికంఠ నామినేషన్ అయ్యారు. అతడిని నలుగురు నామినేట్ చేశారు. అయితే ఇక తాను ఎలిమినేట్ అవుతానని భయం వేస్తుందని, ఎలా ఉండాలో అర్థం కావడం లేదని నామినేషన్ల ప్రక్రియ తర్వాత మణికంఠ ఏడ్చేశారు. జీవితంలో ఇది తన చివరి యుద్ధమని కన్నీళ్లు పెట్టుకున్నారు. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావడం లేదని బాధపడ్డారు. మణికంఠను ప్రస్తుత చీఫ్ నిఖిల్ ఓదార్చారు. ప్రశాంతంగా ఉండాలని, ఇంకా గేమ్ అవలేదు కదా అని చెప్పారు. శనివారం నామినేట్ అవుతానేమోనని మణికంఠ భయపడితే అతడికి నిఖిల్ ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో మణికంఠ విగ్ పెట్టుకున్నాడన్న విషయం బయటకు వచ్చింది. బోరున ఏడ్చేస్తున్న మణికంఠతో బిగ్ బాస్ మాట్లాడారు. అప్పుడు మరికొంత ఎమోషనల్ గా అతడు కష్టాలను చెప్పారు. తాను జీవితంలో నిలదొక్కుకోవాలని ఎన్నో ఆశలతో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టానని, ఇప్పుడు తన ఆత్మవిశ్వాసం చచ్చిపోయిందని మొరపెట్టుకున్నారు. తాను ఒక్కచోట కూడా అబద్ధం చెప్పలేదని, అబద్ధం ఆడితే తనకు గిల్టీగా అనిపిస్తుందని మణికంఠ చెప్పారు. నా భార్య నాకు కావాలి, నా అత్తమామల నుంచి గౌరవం కావాలి, నా స్టెప్ ఫాదర్ మళ్ళీ కావాలి, నా పిల్లలు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను. ఇంత త్వరగా బయట పడిపోతానని అనుకోలేదు. చాలా నిలకడగా ఉండాలని అనుకున్నా. లుక్స్ తో మెయింటైన్ చేద్దాం అనుకున్నా. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. నాకు ఏమీ అర్థం కావడం లేదని మణికంఠ తీవ్రంగా ఏడ్చేశారు. తనను తాను మార్చుకోవడానికి బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అనుకున్నానని మణికంఠ చెప్పారు. బిగ్ బాస్ కూడా స్కూల్ లాంటిదని అనుకున్నానని అన్నారు. అయితే సాధించడానికి వచ్చి ఇంత త్వరగా ధైర్యం కోల్పోతే ఎలా అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. బలవంతుడివి కాబట్టే ఇక్కడి వరకు వచ్చావంటూ ధైర్యం చెప్పారు. తనకు ధైర్యం ఒకప్పుడు ఉండేదని, కానీ జీవితంలో చాలా కోల్పోయాక తాను ఇలా అయిపోయానని మణికంఠ చెప్పారు. అంతకు ముందు నామినేషన్ లోనూ తాను తల్లిదండ్రులను కోల్పోయానని, చాలా కష్టాలు పడ్డానని అతడు చెప్పి ఏడ్చారు. తొలి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బేబక్క, మణికంఠ, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఓటింగ్ తక్కువగా వచ్చిన ఒకరు ఈ వీకెండ్ లో హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. ఇక ఈ 8వ సీజన్ లో అదే ఫస్ట్ ఎలిమినేషన్ కానుంది.